ఆధార సత్యం. ఒక గాజు గ్లాసులో నీళ్లు అర్ధభాగం నింపబడి ఉంది. ఒకడు సగం గ్లాసులో నీళ్లు ఉన్నాయి అని నీళ్లు ఉన్న భాగం వైపుకు చూసి అంటాడు. మరొకడు నీళ్లు లేని భాగం వైపు చూసి సగం గ్లాసులో నీళ్లు లేవు అంటాడు. ఇద్దరు చెప్పింది సత్యమే. నీళ్లు ఉన్నా లేకున్నా గ్లాసు ఉంటుంది. అదే ఆధార సత్యం. ఒక ఆయన మీసాలున్నాయని ఒకడు, ఆయనకు మీసాలు లేవు అని ఒకడు వాదించుకుంటున్నారట. కానీ మీసాలు ఉన్నా లేకున్నా ఆ మనిషి ఉండాలిగా. అదే ఆధార సత్యం. దేవుడు లేడు అనే నాస్తికుడైనా తాను లేడు అనడు అంటారు భగవాన్. తాను ఉండడమే దేవుడు ఉండడం. ఆధార సత్యం గురించి చిన్నప్పుడు బాలచంద్రికలో చదివిన వివేకానంద బొమ్మల కథల్లో ఒకటి. టెక్సాస్లో తుంటరి యువకులు కొందరు కిరోసిన్ డ్రమ్ము బోర్లించి దాని మీద నిలబడి ఉపన్యాసం ఇమ్మంటారు వివేకానందుణ్ణి. వివేకానంద ఏ మాత్రం జంకకుండా దాని మీదే నిలబడి ఉపన్యాసం ఇచ్చారు. ఆ సందర్భంలో వివేకానంద అన్న మాటలు: దేవుని మీద నమ్మకం లేని వారు నాస్తికులు కారు, తమ మీద తమకు విశ్వాసం లేని వారే నాస్తికులు. దేవుని మీద నమ్మకం ఉన్నవారు ఆస్తికులు కారు, తమపై తమకు విశ్వాసం కలవారే ఆస్తికులు. తమపై తమకు విశ్వాసం గల కొద్ది మంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అంటారు. వీరికి ఏ మాత్రం విశ్వాసం ఉందో చూద్దామని ఆ తుంటరి యువకుల్లో ఒకడు గాలిలో తుపాకీ పేలుస్తాడు. జనమంతా చల్లా చెదురుగా పరుగులు తీశారు. ఒక్క వివేకానంద మాత్రం చెదరక బెదరక నిలబడి ఉన్నారు. ఆ యువకులు వివేకానంద విశ్వాసానికి, నిశ్చలత్వానికి ఆశ్చర్యపోయారు. వివేకానంద పాదాలపై పడి క్షమాపణ కోరారు. నేను నేను అంటాడు వ్యక్తిగా, ఇది కర్మయోగం. నీవు నీవు అంటాడు ఆర్తిగా, ఇది భక్తియోగం. నేను నేను అంటాడు సమిష్టిగా, ఇది జ్ఞానయోగం. అజ్ఞాని జ్ఞాని ఇద్దరూ దేహం నేననే అంటారు. దేహంలో నేనున్నాను అని అంటాడు అజ్ఞాని. నాలో దేహం ఉంది అని అంటాడు జ్ఞాని. నాస్తికుల్లాగే ఆస్తికుడు కూడా దేవుడు లేడనే అంటాడు. ఓ వ్యక్తిగా దేవుడున్నాడని ఆస్తికుడు ఒప్పుకోడు, దేవుణ్ణి మొత్తంగా చూస్తాడు ఆస్తికుడు. అజ్ఞాని దృష్టి వస్తువులపై, వ్యక్తులపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. జ్ఞాని దృష్టి వస్తువులతో, వ్యక్తులతో ఉన్నప్పటికీ ఉనికి మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఒకడు సినిమాను చూస్తుంటే ఒకడు ఆధార తెరను చూస్తూ ఉంటాడు. సినిమా చూస్తూ తెరను మరిచేవాడు నాస్తికుడు. తెరను చూస్తూ సినిమా చూడనివాడు ఆస్తికుడు. ఇద్దరిది సరికాదు. తెర, తెరపై దృశ్యము రెండూ ఏకకాలంలో జ్ఞప్తిలో ఉంచుకున్నవాడే పరిపూర్ణ జ్ఞాని. అన్నీ ఉంటాయి, ఏమీ ఉండవు. ఇది జ్ఞాని స్థితి. పరిపూర్ణ నాస్తికుడు ఆస్తికుడే, పరిపూర్ణ ఆస్తికుడు నాస్తికుడే. ఇక్కడ ఆధార సత్యము మనిషి. మనిషి లేకుండా ఆస్తికుడు లేడు, నాస్తికుడు లేడు.